యాండీ ముషటి డైరెక్ట్ చేసిన ఇట్ మూవ్స్కి ప్రీక్వెల్గా ఇట్ వెల్కమ్ టు డెర్రీ అనే సిరీస్ ఈ ఇయర్ హెచ్బిఓ మ్యాక్స్లోకి రాబోతుంది. ఇట్ మొదటి మూవీ స్టోరీ 1989లో ఉంటుంది అండ్ ఇప్పుడు రాబోతున్న ఈ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ మొదటి మూవీ ఈవెంట్స్కి 27 ఇయర్స్ ముందు జరిగే కథ. అంటే ఈ సిరీస్ స్టోరీ 1962లో ఉండబోతుంది. ఇట్ ఫ్రాంచైజీలో మనకు కనిపించే షేప్ షిఫ్టింగ్ కిల్లర్ క్రౌన్ మాన్స్టర్ అయిన పెన్నీ వైస్ ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి మేల్కొని డెర్రీ టౌన్లో ఉన్న కిడ్స్ని హంట్ చేయడం మొదలు పెడతాడు. సో ఈ సిరీస్లో 1989లో మనం చూసిన కిడ్స్ కంటే ముందు 1962లో డెర్రీ టౌన్లో ఈ పెన్నీ వైజ్ని అప్పుడున్న కిడ్స్ ఎలా ఫేస్ చేశారనేది చూపించబోతున్నారు. ఈ సిరీస్లో పెన్నీ వైజ్గా బిల్ స్కార్స్గార్డే నటించాడు అండ్ మేకర్స్ రీసెంట్గా ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. సో ఇవాళ ఈ టీజర్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ఈ టీజర్ స్టార్టింగ్లో ఒక కిడ్ ఒంటరిగా స్నోఫాల్లో నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా కారులో వచ్చిన ఒక ఫ్యామిలీ అతనికి లిఫ్ట్ ఇస్తారు అండ్ వారు తన హౌస్ ఎక్కడో చెబితే అతన్ని జాగ్రత్తగా తన పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టి వెళ్తామని చెబుతారు. అయితే అతను ఎక్కడికైనా తీసుకెళ్ళండి కానీ డెర్రీకి మాత్రం వద్దని చెబుతాడు. సో ఇక్కడ అతను డెర్రీ టౌన్ని విడిచిపెట్టి వస్తున్నాడని తెలుస్తుంది అండ్ అతనికి కంటి దగ్గర దెబ్బ తగిలి ఉంది. మేబీ అతను తన ఫ్యామిలీతో గొడవపడి ఇలా టౌన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ ఇతనితో మాట్లాడుతుంది మేబీ పెన్నీ వైజ్ అయి ఉండవచ్చు కూడా. పెన్నీ వైజ్ ముందు కిడ్స్తో చాలా మంచిగా ఉన్నట్టు నటించి ఆ తర్వాత వారిని తినేస్తాడు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫ్యామిలీ అంతా పెన్నీ వైజ్ క్రియేట్ చేసింది కావచ్చు అండ్ మేబీ ఈ సిరీస్లో పెన్నీ వైజ్ బారిన పడిన మొట్టమొదటి కిడ్ ఇతడే కావచ్చని అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకు 1962 అని మెయిన్లో ఉన్న డెర్రీ టౌన్ని చూపిస్తారు. ఇక్కడ ఉన్న ఒక బిల్డింగ్ మీద వెల్కమ్ టు డెర్రీ అని రాసి ఉంది అండ్ ఈ డెర్రీ టౌన్లోకి ఒక న్యూ ఫ్యామిలీ వస్తుంది. ఈ టీజర్ ట్రైలర్లో క్యారెక్టర్స్ మాట్లాడేటప్పుడు సబ్టైటిల్స్లో ఆ క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ని రివీల్ చేయకుండా స్పీకర్ 1, స్పీకర్ 2 అని చెప్పి వస్తుంది. సో వారు ఆ క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ని రివీల్ చేయదలుచుకోవడం లేదు. ఈ సిరీస్లో మనం చూడబోయే క్యారెక్టర్స్ ఇట్ మూవీస్లో మనం చూసిన క్యారెక్టర్స్తో లింక్ అయి ఉండడం వలన ఎవరనేది ఒక సస్పెన్స్ లాగా చూపించడం కోసం వారు ఇలా చేసి ఉండవచ్చు. అండ్ ఈ న్యూ ఫ్యామిలీ అడ్డుగా వెళ్తున్న ఒక ఆమెను పలకరించగా ఆమె వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారు బ్లాక్ అవడం వలన. ఆ టైంలో ఇది చాలా ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత షాట్లో మనకు డెర్రీ హై స్కూల్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ బట్ ది డక్ సేస్ డక్ అండ్ కవర్ అని రాసి ఉంది. 1951లో యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఆ సమయంలో కోల్డ్ వార్ జరుగుతూ ఉండడం వలన ఒకవేళ న్యూక్లియర్ దాడి జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది స్టూడెంట్స్కి దీని ద్వారా చెప్పేవారు. ఈ వీడియోలో ఒక మంకీ బట్ అనే టర్టిల్ మీద బాంబ్ వేసినప్పుడు అది డక్ అయి తన బాడీని కవర్ చేసుకుంటుంది అండ్ అదేవిధంగా న్యూక్లియర్ దాడి జరిగినప్పుడు స్కూల్లో ఉన్న కిడ్స్ వారి డెస్క్ల కింద కానీ లేదా వాల్కి అగెన్స్ట్గా డక్ అయి ఆబ్జెక్ట్స్ అండ్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వారి హెడ్ అండ్ నెక్ని కవర్ చేసుకోవాలని చెప్తూ స్కూల్లో దీనిని ఒక డ్రిల్గా చేసేవారు. అండ్ ఈ షాట్లో మనకు 3 కిడ్స్ కనిపిస్తున్నారు. చూస్తుంటే ఇక్కడ వీరు ఆ స్కూల్ లైబ్రరీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ కిడ్స్ మిస్ అయి 4 months గడిచినా కూడా వారి బాడీస్ ఇంకా దొరకపోవడంతో వీరు ఆ మిస్ అయిన కిడ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఒక మిస్సింగ్ పోస్టర్ మీద ఈ కిడ్ పేరు లేదు అండ్ మరొక పోస్టర్ మీద డానియల్ వ్యాన్ హెల్డెన్ అని రాసి ఉంది. ఈమె May 17, 1961న మిస్ అయింది. సో ఈమె మిస్ అయి సంవత్సరమై ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో మనకు 4 సైకిల్ కనిపిస్తున్నాయి అండ్ ఈ సైకిల్స్ ఈ కిడ్స్వి. ఈ షాట్లో మనకు జేడ్ ఆఫ్ ది ఓరియంట్ రెస్టారెంట్ చెప్పి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. ఈ చాప్టర్ 2 మూవీలో లూజర్స్ క్లబ్ మెంబర్స్ రీయూనియన్ అయ్యేది ఈ ప్లేస్లోనే అండ్ ఈ ప్లేస్లో పెన్నీ వైస్ వారి మీద సైకలాజికల్గా అండ్ సూపర్ న్యాచురల్గా అటాక్ చేస్తాడు. ఈ షాట్లో ఈ క్యారెక్టర్ ఏదో వాయిసెస్ని వింటున్నట్టుగా చెబుతుంది. అయితే ఈ షాట్లో ఈ క్యారెక్టర్ కూడా ఆమెకులాగా ఏవో వాయిస్లని పైస్ ద్వారా విని భయపడుతుంది. సో ఈ సిరీస్లో వీరందరూ ఇలాంటిది ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయడం వలనే ఆ టౌన్లో ఏం జరుగుతుంది మిస్ అయిన కిడ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టి ఉండవచ్చు. ఆ తర్వాత షాట్లో ఈ టౌన్కి వచ్చిన న్యూ కిడ్ మీద పెన్నీ వైస్ దాడి చేస్తాడు. కానీ ఇక్కడ ఆ కిడ్ అతని నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈ షాట్లో అతను బాగా తడిచిపోయి ఉన్నాడు. ఇక్కడ ఏదో బ్యాడ్గా ఉందని అతను ఎవరితోనో అంటున్నాడు. సో ఇక్కడ తనని ఎవరో కాపాడారని తెలుస్తుంది. మేబీ అది అతని పేరెంట్స్ కావచ్చు. డెర్రీ హిస్టరీలో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని అతను ఇక్కడ అంటున్నాడు. 1935, 1908 ఇలా ప్రతి 27 సంవత్సరాల క్రితం కూడా డెర్రీ టౌన్లో ఉండే కిడ్స్ కనిపించకుండా పోతూ ఉండేవారు. దానికి కారణం పెన్నీ వైస్. మిలియన్ ఇయర్స్కి ముందు నుంచి ఉంటున్నటువంటి ఒక మాన్స్టర్.
అండ్ ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీస్ అండ్ ఈ షాపులో ఉన్న ఒక ఆమె సేమ్ పెన్నీ వైస్ లాగా నవ్వుతూ కనిపిస్తున్నారు. మేబీ ఇక్కడ పెన్నీ వైస్ వారిని పొజెస్ చేసి ఉండవచ్చు. అలాగే ఇక్కడ గ్లాస్ రిఫ్లెక్షన్లో పెన్నీ వైస్ సింబల్ అయిన రెడ్ బలూన్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కిడ్స్ పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. అండ్ అక్కడున్న ఆఫీసర్ వారు మిస్ అయిన కిడ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండడం వలన పోలీస్ పనిలో వారిని కలగజేసుకోవద్దని వార్న్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ కిడ్స్ వెనక ఉన్న గ్లాస్ పైన క్లింట్ బవర్స్ చీఫ్ ఆఫ్ పోలీస్ అని కనిపిస్తుంది. హిట్ మొదటి మూవీలో మనకు ఆఫీసర్ బవర్స్ అండ్ అతని కొడుకైన హెన్రీ బవర్స్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఆ మూవీలో హిట్ హెన్రీని మెనిపులేట్ చేసి తన ఫాదర్ని అతను చంపేలా చేస్తాడు. అంతేకాకుండా అతను లోజర్ క్లబ్ మెంబర్స్ పై కూడా అటాక్ చేసేలా చేస్తాడు. సో ఇక్కడున్న బవర్స్ మేబీ హెన్రీకి గ్రాండ్ ఫాదర్ అయి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో ఆ కిడ్స్ ఒక మూవీ థియేటర్ లోపలికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ది డెవిల్ అట్ 4 o'clock మూవీ ప్లే అవుతుందని రాసి ఉంది. 1961లో వచ్చిన మూవీ ఇది. అయితే ఇది హర్రర్ మూవీ కాదు. ఈ మూవీలో ఒక ప్రీస్ట్ కొంతమంది నేరస్తుల సహాయాన్ని తీసుకొని ఒక పసిఫిక్ ఐలాండ్లో ఉన్న కిడ్స్ని కాపాడడానికి వెళ్తాడు. అండ్ ఇక్కడ ఈ గర్ల్ హ్యామర్తో ఆ డోర్ యొక్క గ్లాస్ని పగలగొడుతుంది. మేబీ ఆమె పేరెంట్స్ తను బయటికి వెళ్లకుండా ఇక్కడ బంధించి ఉండవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ గర్ల్ కనిపిస్తుంది. చూస్తుంటే ఇక్కడ ఆమె ఏదో సూపర్ మార్కెట్ లోపల ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ పెన్నీ వైస్ తన పవర్తో ఆ ప్లేస్లో ఉన్న వాటన్నిటిని కింద పడేసి ఆమెను భయపెడుతున్నాడు. అండ్ ఈ షాట్లో మనకు ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. చూస్తుంటే ఇక్కడ అతను తనను తాను చంపుకున్నట్టుగా ఉంది. మేబీ ఇతన్ని పెన్నీ వైస్ పొజెస్ చేసి ఉండవచ్చు. ఈ షాట్లో చాలామంది దేనినో చూసి పారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ వారిని పెన్నీ వైస్ భయపెట్టి ఉండవచ్చు. అయితే ఆ డోర్స్ లాక్ చేసి ఉండడం వలన వారు అక్కడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. మేబీ ఇక్కడ వీరు ఉన్న ప్లేస్ డెర్రీ హై స్కూల్ కావచ్చు. అండ్ ఈ షాట్లో ఈ కిడ్ బాధతో గట్టిగా అరుస్తుంది. అండ్ ఆమె ఫేస్ అంతా బ్లడ్ ఉంది. మేబీ ఇక్కడ తన పేరెంట్స్ కానీ లేదా ఇంతకుముందు షాట్లో పారిపోతూ కనిపిస్తున్న వారు కానీ ఆమె కళ్ళ ముందే చనిపోయి ఉండవచ్చు. అండ్ వారిని పెన్నీ వైస్ చంపి ఉండవచ్చు. అండ్ ఇక ఈ టీజర్ ఫైనల్ షాట్లో పెన్నీ వైస్ సువర్స్లో నుంచొని కనిపిస్తున్నాడు. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఇవి ఈ ఇయర్ ఎండింగ్లో HBO Maxలోకి రిలీజ్ అవబోతున్నాయి. ఇండియాలో HBO Max లేదు, కానీ HBO Max జియో హాట్స్టార్తో పార్ట్నర్షిప్లో ఉంది. కాబట్టి ఇండియాలో ఈ సిరీస్ని మనం జియో హాట్స్టార్లో చూడవచ్చు. అయితే ఈ సిరీస్ యొక్క ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ని మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.